కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? Yo soy Pablo Emilio Escobar Gaviria. కావాలనే బీఆర్ఎస్ తిట్టిస్తుంది కొన్ని యూట్యూబ్ ఛానళ్లతో అని కూడా మాట్లాడుతున్నారు. ఒక పని చేయండి, మీరే పోయి మాట్లాడిస్తే సిటీ రూపురేఖలు మార్చేస్తా, మూసి సుందరీకరణ చేస్తా, అసలు హైదరాబాద్ గ్రాఫే చేంజ్ అవుతుంది అనేది పెద్ద ప్లాన్స్ వేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం లేదు, నాకు తెలిసి టెండర్ కాదంటారు, ఏం కాదంటారు, టెండర్లు వేసి కమిషన్ దొబ్బడం, ఢిల్లీకి పంపడం తప్పించి వీళ్ళతో ఏమి కాదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. చాలా సార్లు గద్దర్ గారు కలవడానికి పోతే కలవలేదు. ఆ రోజు మొండికేసి పక్కన కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా అది కారణం. ఓకే, మొన్న గెలవడానికి గద్దరన్న ఫోటో పెట్టుకొని గెలుస్తున్నారు. కానీ ఆయన ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడా గద్దర్ గారు? గద్దరన్న లక్షలకి సానుభూతి పరుడు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా మొన్న లాంచ్ చేసిన గద్దర్ గారి స్టాచ్యూ ఎందుకు నగర నడిబొడ్డును ఎందుకు పెడతలేదు? వచ్చి ఈ గడ్డ మీద చాలా చెప్తా, నెయ్యి జాగిరా అంటే మన నెయ్యి జాగిరా అంటే ఆపిన వాళ్ళనే అన్న అంటుండే. రేవంత్ రెడ్డి అడుగున్నాడు, రేవంత్ రెడ్డి పేరు చెప్పాను, రేవంత్ రెడ్డి అడుగు నెయ్యి జాగిరా అని చెప్పి నువ్వు ఎవరు అడుగుతున్నావు? మరి అసలు రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించాలి చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ కావాలని ఇష్యూ చేస్తున్నట్రా? నెయ్యి జాగిరా అన్నాడు, బరాబర్ మన నెయ్యి జాగిరా అంటే ఎందుకుంటావు ఆయనకు ఆటోలో తిరుగుతూ ఉంటే తిరగలేని తమ్మి అంటే కారు ఇప్పించిన గద్దరన్నకు కనకరెడ్డి ఇచ్చిండు కారు. గద్దరన్నకు సిగ్గులేదు ఉండాలి తన యాక్టర్, ఒక విచక్షణ నుండి మాట్లాడాలి. అసలు అమితాబ్ బచ్చన్ లాంటి వాడే గద్దరన్న కోసం పడి సచ్చిటోడు. ఓకే, అమితాబ్ బచ్చన్ లాంటి వీడేందుకే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ ఆందోళన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ గారు. మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు నమస్కారం. అవసరముడు. రాజకీయాలు ప్రజెంట్ తెలంగాణలో ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? ఆ తర్వాత మీ ఆందోళన నియోజకవర్గ రాజకీయ సమీకరణలు ఎలా మారుతున్నాయి? ఇప్పుడున్న రాజకీయాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏంటంటే, ఇవి అన్నం చెప్పే కంటే రోజు సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ కావాలనే బీఆర్ఎస్ తిట్టిస్తుంది కొన్ని యూట్యూబ్ ఛానళ్లతో అని కూడా మాట్లాడుతున్నారు. సార్ ఒక పని మీరే పోయి మాట్లాడిస్తే బెటర్. లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనితీరు ఎట్లుందనేది ఒక సర్వే చేయించుకుంటే వాళ్ళకే నివేరపోయే నిజాలు, దిమ్మ తిరిగే వాస్తవాలు తెలుస్తాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళకు మరి వాస్తవాలు తెలిసి అట్లా బిహేవ్ చేస్తున్నా, లేదనుకుంటే ఏదో మా మీద టీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలు మొత్తం గాలికొల్దేసింది. ఆ సమస్యల్ని గాలికొల్దేసి టీఆర్ఎస్ను, ప్రతిపక్షాలను నిందించడం, వాళ్ళు వేసిన పనుల మీద నిందలు వేయడం తప్పించి కొత్తగా ఇంకొక కార్యాచరణ తీసుకునే పని అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని అయితే నేను అనుకుంటున్నాడు. ప్రజలు కూడా అదే అనుకుంటారు. ఓకే, చాలా స్పష్టంగా ప్రజలు తెలిసేస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా చెప్పండి, వాళ్ళు ఇచ్చిన హామీలు కాదు, గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన కార్యాచరణ పనులు కూడా ఇప్పటిదాకా అమలు అవుతలేవు. అంటే మేము కూడా చెప్పని కూడా అమలు చేస్తున్నాము, సన్నబియ్యం అమలు చేస్తున్నాము. సన్నబియ్యం కేసీఆర్ గారు ఇచ్చారు కదా, హాస్టల్లో పిల్లలకి ఇచ్చిండు. సన్నబియ్యం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సన్నబియ్యం బయట డిమాండ్ లేదని చెప్పి ఉన్న బియ్యాన్ని, మనం సేకరించే బియ్యాన్ని ఇస్తున్నారు. సంతోషమే. నువ్వు సన్నబియ్యం ప్రజల దగ్గర లేవైంది, ప్రజలు సన్న బియ్యం తినడం లేరా? అంటే తినేవాళ్ళు కూడా లేరు కదా. ఒకటి నరేష్, ఇప్పుడు నువ్వు రేషన్ బియ్యం ఇచ్చినా సరే చాలా మంది ప్రజలు ఆ రేషన్ బియ్యాన్ని ముక్క వాసన వచ్చి దేనికి పనికిరాగా ఉంటే దాన్ని మళ్ళీ అమ్మేసి వేరే బియ్యం కొనుక్కొని జనాలు తింటున్నారు. ఇప్పటికీ వాళ్ళు సన్న బియ్యమే తింటున్నారు. మీరు ఏ ఊరికి పోయి చూసినా, ఎక్కడ పోయినా, ఏ ఇంట్లో చూసినా సన్న బియ్యమే తింటున్నారు. నువ్వు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. ప్రజలు అట్లా చేయొద్దానే మేము సన్న బియ్యం ఇస్తున్నాము, నేరుగా ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. మంచిదే కదా, సన్న బియ్యం ఇవ్వండి. మంచి ఆరోగ్యకరమైన ఇంకేమైనా ఉంటే, ధాన్యాలు ఉంటే, ఇంకేమైనా ఆహార పదార్థాలు ఉంటే వాటిని సరఫరా చేయండి. ఇప్పుడు మొన్న ఇక్కడ చూసిన జొన్నలు కూడా ఇస్తామని చెప్పన్నారు. జొన్నలు ఇవ్వండి, గోధుమలు ఇవ్వండి. ఎవరుద్దన్నారు? ఇంకా ప్రజలు పండించిన పంటలన్నీ సేకరించండి. ప్రజలు పండించిన పంటలన్నీ సేకరించి ప్రజలకు ఇవ్వండి. తప్పేముందంటే రేషన్ షాపుల ద్వారా అదే చెప్పని కూడా మేము చేస్తున్నాము. చేయలేరు. ఒక సన్న బియ్యం ఒకటే ఇస్తున్నా అనేది ఎంత ఇదో, అది ఊకే బ్లాక్ దందా కోసం ఇస్తుంది తప్పించి సన్న బియ్యాన్ని, ఉన్న దొడ్డు బియ్యాన్ని గ్రైండింగ్ దాన్ని కొంచెం మిల్లుకి పంపించి సన్నగా చేసి ఇస్తుంది తప్పించి ఆ సన్న బియ్యం మొత్తం చూస్తే మొత్తం అదంతా నువ్వు బియ్యం అన్నం చేస్తుంటే మొత్తం గంజి అయిపోతుంది అది. సో అది క్వాలిటీ అయింది కాదు. సో ఈ దొడ్డు బియ్యాన్నే దానికి మిల్ చేస్తే సన్న బియ్యం అయిపోతుంది. ఎక్కడ కూడా రాష్ట్రంలో విషయం కాదు. పేదవాడు ఉండొద్దు,
ఒక్క గుడిసె కూడా ఉండొద్దు తెలంగాణలో. మనిషి పేదవాడుగా ఉండొద్దు, పేదరికం పోవాలనుకుంటే ఒక సన్నబియ్యం ఒకటే క్రైటీరియా కాదు కదా. అంటే గుడిసె ఆయనకు మూడు పూటల తిండి కావాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, పక్క ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఆయనకు జీవనోపాధి ఉండాలి. అప్పుడే మనిషి పరిపూర్ణంగా జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. ఒక సన్నబియ్యం ఇచ్చేసినా సరిపోద్దంటే కాదు కదా. అంటే కాదు కదా, నువ్వు ఇచ్చా 420 హామీలు, నువ్వు 420 హామీలో 21 హామీ, మన మిగతా ఏమైనాయి వదిలిపెట్టు, అవన్నీ వదిలిపెట్టండి. నువ్వు పంట పండించుకునే రైతుకే నువ్వు సపోర్ట్ చేస్తలేవు, పంట పండించే రైతుకి రైతు బంధు ఇస్తలే, నీకు బోర్లు సరిగ్గా పనిచేస్తలేవు, కరెంటు సరిగ్గా ఉంటలేవు. నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను కదా, నెలకు 3 సార్లు నా బోర్లు రిపేర్ వస్తాయి, నెలకు 3 సార్లు. ఒక్కసారి రిపేర్ పోతే 15,000, అంటే ఎంత అవుతున్నట్లు? నెలకు 45,000 బోర్లకు అంతా ఖర్చు పెడుతుంటే నువ్వు రైతు బంధు చేయకపోతే, పంట పెట్టుబడి చేయకపోతే, ఎరుడు చేయకపోతేవి, పండించిన పంటను కొనకపోతేవి, అని రైతు ఎన్ని కష్టాల్లో ఉన్నాడు. సో మాలాంటి వ్యక్తులు మేము వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉంటే, మామూలు రైతు ఎన్ని అప్పుల పాలవుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఒక ఊరును ఎగ్జాంపుల్ తీసుకొని మీరు పోండి, ఆ ఊరు ఎగ్జాంపుల్ తీసుకొని మీరు పోయి ఆ ఊర్లో రైతులు ఎన్ని రకాల పంటలు వేసారు. వరి వేసినరా, నీకు జొన్న వేసినరా, లేదనుకుంటే కాటన్ వేసినరా, పెసర్లు వేసినరా, ఇంకేం వేసినా మీరు కేసీఆర్ అన్నాడు వారేస్తే ఊరే అని చెప్పి ఆ ఊరిని మీరు క్రైటీరియా చెప్తా, నేను చెప్తా, దాని కూడా సమాధానం చెప్తాను. నీ దాన్ని తీసుకొని ఆ ఊరిలో ఒక యూనిట్ మీరు తీసుకొని పోయి సర్వే చేయండి. కాటన్ వేసిన రైతులు ఎంతమంది లాభం వచ్చింది, టమాటా హార్టికల్చర్ పెట్టిన రైతులు ఎంతమందికి లాభం వచ్చింది, వరి వేసిన రైతులకు ఎంతమందికి లాభాల్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా, ఎందుకు నష్టపోయినా మీరు సర్వే చేయండి. ఈ సర్వేలో మీకు తెలియదు ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు నష్టాలు ఉండే కానీ రైతు బంధు అనేది వచ్చేది కనుక దానికి అప్పుల పాలు కాకుండా ఉండే. ఇప్పుడు మళ్ళీ రైతుకు భారం ఏమైందంటే, కరెంటు లో వోల్టేజ్ అనేది చాలా సమస్య అయింది. నువ్వు వరి పెడుతున్న రైతులకు లో వోల్టేజ్ చాలా సమస్య అయింది. నువ్వు ఫ్లక్చుయేషన్స్లో నీకు మోటార్లు 15 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కాలిపోతాయి. సో అవన్నిటిని బేరీ చేసుకొని నువ్వు రైతులు చూడాలి తప్పించి, నేను సన్న బియ్యం ఇస్తున్నా అంటే నువ్వు క్వాలిటీ కరెంట్ ఇవ్వు, రైతు బంధు ఇవ్వు, అప్పుడు రైతు సుఖంగా. ఇదే రైతులకి పక్క ఇల్లు కట్టిస్తున్నాం అంటే 3 నుంచి 5 లక్షల వరకు ప్రభుత్వం నుంచి సహకారం ఇస్తున్నాం కదా, పరోక్షంగా చేస్తున్నాం కదా. అది కూడా అది రైతులు మీ కార్యకర్తలకు ఇస్తున్నారు. అవి నీకు ఇల్లు అనేది ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఇస్తారు తప్పించి నిజంగా ఇల్లు ఇక్కడ ఇస్తలేరు. వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు. అది కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి ఎవడన్నా వేరే పార్టీలో ప్రముఖంగా ఉన్నాడు అనుకో, నువ్వు మా పార్టీలోకి వస్తే నీకు మేము ఇల్లు ఇస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.